దేవుడు సృష్టించిన వైద్యులో ఉన్న యానిమల్స్ ని మనుషులు ఇలాంటి జ్యూస్ లో పెట్టారు. కానీ ఓపెన్ ఒక రకంగా, కానీ కాదు. అసలు ఓపెన్ నుంచి ఓపెన్ కానట్టుగా కనపడుతుంది, కానీ బందీ గృహంలోనే ఉన్నాయి. దేవుడు మొదలైన వాడిని విశాల ప్రపంచంలో ఆయన చిత్తంలో సృష్టించాడు. కానీ అపదిన్నవాడు ఇది కదా లోన ఉంది చాలా చూపిస్తున్నాను రమ్మని చెప్పి ఇన్నర్ సర్కిల్లో తీసుకెళ్ళాడు. ఆ ఇన్నర్ సర్కిల్లోకి ఎవరు వెళ్ళారంటే మనుషులు దొరికిన జంతువులే లోపలికి వెళ్ళినాయి. దొరకకుండా తప్పించుకున్నాయన్నీ దే ఆర్ ఫ్రీ. అపవాది చేతులకు చిక్కినటువంటి మానవుడు తిన్న మానవ జాతి అపవాది యొక్క పరిధిలోకి వెళ్ళిపోయాడు మానవుడు. ఆ మానవ విడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని తీసుకొచ్చాడు. ఆ మార్గం ఇరుకు మార్గం. అంటే ఇరుకు మార్గంలోకి ఎక్కడ వెళ్తాము, ఇంత విశాలంగా ఉంది కదా అనుకునేది. అసలు విశాలత మర్చిపోయినాయి కదా. ఇదే విశాలత ఉంది. ఈ చిన్న రంధ్రం సరిపడే రంధ్రం, కానీ కష్టంగా ఉంది. దాని నుంచి బయటకు వెళ్తే దాని నుంచి వెళ్తాం అనుకున్నా, రంధ్రంలోకి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ దాని వెలపల మళ్ళా ఊతున్నాం అన్న సంగతి తెలియలా. నమ్మలేనివన్నీ అలా ఉండిపోయినాయి. నమ్మిని ఏమైనా బయటకు వస్తే విడుదల పొంది పరలోకానికి వెళ్తారు. సో వీఆర్ ఇన్ ద సేమ్ కండిషన్. వీఆర్ యానిమల్స్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించడం ఎందుకు చెప్పాడంటే, లోకంలో ఉన్న విషయాలను చూస్తే బైబిల్ మాకు ఇంకా ఇంత ఇరుకులోకి ఎవడ వెళ్తారు, అన్ని మానేయాలంట, తినకూడదంట, తాగకూడదంట, చూడకూడదంట. ఈ సభ మనం ఎక్కడ చేస్తాం, ఇంత చక్కగా విషయాలను ఉన్నాం కదా. కాబట్టి తింటకును త్రాగుటకును వాళ్ళు ఆశించారు. అలాంటి వాడే ధనవంతుడు. ఐదుగురికి వెళ్ళాక విశాలతో ఉన్నాడు, దానికి వెళ్ళిపోయాడు.